హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ టెక్ వరల్డ్. ఈరోజు అయితే మంచి టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళు, ఇంట్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో ఆ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నానండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అండి మంచి ఆపర్చునిటీ అయితే నేను తీసుకొచ్చేసాను. ఇది ఎవరైనా జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. 18+ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫిమేల్. ఇదైతే గవర్నమెంట్ జాబ్ అండి. ఇది 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఇంట్లో పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నేనైతే చూపిస్తాను, ఒకసారి వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే మనం క్రోమ్లోకి వెళ్ళి సర్చ్ బార్లో ncs.government.in అని అయితే మనం టైప్ చేయాలండి. ncs.gov.in అని సెర్చ్ చేసి సెర్చ్లోకి వెళ్ళగానే మనకి కొన్ని అప్లికేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ అప్లికేషన్ని మనం ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అన్నది ఇలా వస్తుందండి. చూసారు కదా, ఇదైతే గవర్నమెంట్ జాబ్ అండి. మీరు ప్రైవేట్ జాబ్ అని అయితే అనుకుంటారు. పైన కార్నర్లో గవర్నమెంట్ అని ఉంది కదండి, గవర్నమెంట్ జాబ్ ఇది. నేషనల్ కెరీర్ సర్వీస్ అండి. నేషనల్ కెరీర్ సర్వీస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేసి అయితే గవర్నమెంట్ జాబ్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, 10th ప్లస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిగ్రీ వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చదువు ముగించుకొని ఖాళీగా ఇంట్లో ఉండటం కంటే ఏదో ఒక జాబ్ చేసుకోవడం మెయిల్ కదా అని అయితే చెప్తున్నానండి. సో ఇక్కడైతే మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫైండ్ జాబ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి ఏ టైప్ జాబ్ కావాలో ఆ టైప్ జాబ్ సెర్చ్ చేసి ఇక్కడైతే ఏ జాబ్ సెలెక్ట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమా, ఫుల్ టైమా, ఆఫ్ టైమా అని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అని కొడితే మనకు కావాల్సిన జాబ్స్ అన్నీ అయితే ఇక్కడైతే మనకు కనిపించేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూవర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనలాగే ఇంకా చాలా మంది కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చేయాలి అన్న దాని గురించి అయితే వీడియోస్ అయితే కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఎలా అప్లై చేసుకోవాలి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలియని వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ కింద వస్తే ఇంటర్నల్ జాబ్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ యాక్టివ్ ఎంప్లాయర్స్, ఇక్కడ అవైలబుల్ వేకెన్సీస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ 28,27,280 జాబ్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయి. అందులో మనకి వచ్చిన వేకెన్సీస్ ఎంత ఉన్నాయంటే 11,67,161 అయితే మనకు యాక్టివ్ వేకెన్సీస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇవి అంతలో ఇంతమందికి మాత్రమే మనము ఇన్ని జాబ్స్కి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయని దీని అర్థం చూపిస్తుంది. టాప్ ఎంప్లాయర్స్ మే 2024 ఇవన్నీ మీరు క్లారిటీగా చదువుకొని అయితే మీరు చూసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఇక్కడ కెరీర్, ఇక్కడ జాబ్స్ అండ్ ఇలా కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే మనకి మోర్ జాబ్స్ అండి, మనకి ఏ కంట్రీలో కావాలో, మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్కి తగ్గట్టుగా మనకైతే జాబ్స్ వస్తాయండి. ఇక్కడైతే కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే జాబ్ ఆల్ ఇండియా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, అక్కడైతే మీరు శాలరీ ఎంత అనుకుంటున్నారు, డైలీనా, మంత్లీనా, వీక్లీనా, ఇయర్లీనా అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మంత్లీ అయితే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎన్ని వేలల్లో కావాలో కూడా, అంటే ఇప్పుడు మీకు 20,000లో ఒక జాబ్ కావాలనుకోండి, 20,000 అనుకో టైప్ చేసి సెర్చ్ కొట్టగానే మీకు ఆ 20,000లో ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఇలా వచ్చేసాయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడే ఇచ్చేసారండి. కంపెనీ నేమ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ ఇచ్చేసి జాబ్ లొకేషన్ కూడా ఇచ్చేసారండి. ఇక్కడ మహారాష్ట్ర, రాంచీ ఇలా అయితే. శాలరీ కూడా చూడండి
21,60,000 రూపీస్ టు 4,80,000 రూపీస్ పర్ యాన్యూమ్ అనేసి మనకైతే ఇచ్చేసారండి. ఇంకా ఇలాగే కాదు, ఎన్నో జాబ్స్ అయితే వేకెన్సీ అయితే ఉంటాయి. ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఇందులో మీరు ఏది నచ్చితే అది, మీకు ఏది కావాలి, మీ లొకేషన్లో ఏది తగ్గట్టుగా ఉంది అనేది మీరైతే సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టేస్తే అప్లై మీకు అక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు. మీ నేము, మీ ఏజ్ ఎంత, మీరు ఎక్కడ ఉంటారు, ఎలా, ముందు ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తుంటారా అనే డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళు ఇచ్చేసింటారు. దానికన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తే సరిపోతుందండి. సో ఇక్కడైతే మళ్ళీ ఆల్ ఇండియా వేకెన్సీస్ అండి. ఆల్ ఇండియాలో ఏవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసాయండి మనకి చూడండి, ఇక్కడ ఆల్ ఇండియా ఫర్ మంత్ 72,000 శాలరీ అని కూడా ఇచ్చేసారు. మనకి ఏది కావాలో అదైతే మనము జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఎన్నో జాబ్స్ అయితే ఉన్నాయండి. 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, ఖాళీగా కూర్చున్న హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.